నల్గొండ జిల్లా ఉరుమల్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు హక్కు లేకుండా కంచర్ల పోలింగ్ కేంద్రానికి వచ్చారని గుత్తా వర్గీయులు అభ్యంతరం తెలిపారు. కంచర్లను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డిది సొంతూరు ఒకటే కావడంతో సొంత గ్రామంలో పట్టు నిలుపుకునేందుకు ఇరువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో తొలి విడత ఎన్నికలు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణంలో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా బ్యాలెట్ పత్రాలలో వాళ్ళ భవితవ్యాన్ని నిక్షిప్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 630 గ్రామ పంచాయతీలకు 5598 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 45 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పాటు 819 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఈరోజు జరుగుతున్న పోలింగ్ సంబంధించి 585 సర్పంచ్ అభ్యర్థులకు 4782 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక నల్గొండ జిల్లాలో 296 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు 2495 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతుండగా సూర్యాపేట జిల్లాలో 152 సర్పంచ్ స్థానాలకు 1241 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక యాదాద్రి జిల్లాలో 137 సర్పంచ్ స్థానాలకు 1040 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నల్గొండ జిల్లాలో 2870 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 7892 మంది ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి 1403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా దానికి సంబంధించి 4402 మంది ఉద్యోగులు ఈ విధుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మరొక వైపు యాదాద్రి జిల్లాలో 1441 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 3395 మంది ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొన్నారు. వార్డుల వారీగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. వార్డుకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఒక గ్రామంలో ఎన్ని వార్డులు ఉంటే ఆ వార్డులకు సంబంధించి పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఆ వార్డుకు సంబంధించిన ఓటర్లు నేరుగా వార్డుకు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అదే వార్డులో ఉన్న బ్యాలెట్ బాక్స్లో సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి పింక్ బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వార్డు మెంబర్లకు సంబంధించి వైట్ బ్యాలెట్ పత్రాన్ని వినియోగిస్తున్నారు. ఒకటే బ్యాలెట్ బాక్స్లో ఇద్దరు వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు అందులో ఉండనున్నాయి. ఇక పోలింగ్ ప్రక్రియ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. రాత్రి కేతపల్లి మండలం కొర్లపాడులో డబ్బు పంపిణీ వ్యవహారం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు, మరింత భద్రత పెంచారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక నిన్న సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం లింగంపల్లిలో ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడెక్కడైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మరొక పోలింగ్ ప్రక్రియ కూడా వెబ్కాస్టింగ్ పహారాలోనే జరుగుతుంది. పోలీస్ భద్రతను కూడా అదనంగా పెంచిన పరిస్థితి ఉంది. మొత్తంగా మొదటి దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు కూడా మధ్యాహ్నం జరిగే కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.